పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇందిరమ్మ గృహాల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి 22,500 కోట్ల వ్యయంతో ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున 4 విడతల్లో ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. సెకండ్ ఫేజ్ కి రెడీ అయ్యారు. ఏంది ఇందిరమ్మ ఇల్లు ఎన్ని కడుతున్నారు? మళ్ళీ లక్షల ఇల్లు ఇచ్చాం. అదే రకంగా అన్నమాట ప్రకారం రెండవ విడత జూన్ 1వ తారీఖు నాడు ఆసిఫాబాదు కాగజ్నగర్ సిర్పూర్ కాగజ్నగర్ దగ్గర రెండో విడత లాంఛనంగా రెండో విడతలో 2.5 లక్షల ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఈ విడత 2,000 ఇళ్ళు చొప్పున ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ విడతలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది? 500 ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తర్వాత ముఖ్యమంత్రులు ఎవరైతే వచ్చారో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ద్వారా అసంపూర్తిగా కట్టుకొని ఉండి ఫౌండేషన్ కట్టి పైన టార్పల్ కప్పుకొని జీవించే కుటుంబాలకు కానీ లేకుంటే స్లాబ్ లెవెల్కి కట్టి స్లాబ్ వేసే